హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మరి మన గార్డెన్లో నేను ఒక డ్రమ్ముని 2 డ్రమ్ములుగా కట్ చేశాను కదండి. ఆల్రెడీ ఒక డ్రమ్ము మీకు నింపి చూపించాను. అయితే ఇప్పుడు సగ భాగం ఉన్నదండి. నేను ఈ చెత్త అంతా వేసి ఎండుటాకులు, అలాగే మరి ఈ మట్టి పాత కుండీల్లో మట్టి వేసి నేను ఇది కూడా కంపోస్ట్గా తయారు ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తానండి. ఓకేనండి, మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనండి, ఇదిగోండి డ్రమ్ అయితే నేను ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకున్నానండి. మనం స్టాండ్ చేసుకున్నాం కదా, ఆ స్టాండ్ మీద ఇలా మంచిగా అమరింది. అలాగే హోల్స్ మీకు తెలిసిందే కదండి, నేను ఇలా చెప్పులతో కవర్ చేశాను. ఇక్కడైతే ఇది పెద్ద హోల్ ఉన్నదని ఇలా పెట్టానండి. ఇక్కడ నుంచి ఇలా వాటర్ వెళ్ళినా మనకి ఇది మంచిగా వస్తుంది కదా, పెద్ద డ్రమ్ కదండి. మరి అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి, మాకు దొరికే ఈ ఆకులు, అలాగే కొబ్బరి ఇండ్లు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను అడుగునేస్తాను. ఇది ఇంతకుముందు కూడా మీకు ఇలా నింపుతాను కదండి. ఇదిగోండి, అవి చెప్పులు కదలుకోకుండా మనకి మిగిలిపోకుండా నేను ఇలా ఫస్ట్ వేసేస్తున్నాను. మరింత పెద్ద డ్రమ్ము నింపాలంటే మరి చాలా మట్టి పడుతుంది కదండి. అది మనకంత మట్టి అయితే దొరకదు. మనం గార్డెన్లో తుడిచిపెట్టుకునే ఆకులు వాటితోటే మనం మట్టి తయారు చేసుకుంటున్నాం కదండి. ఇదిగోండి, చూడండి, ఇదైతే నేను ఇలా వేసాను. మొత్తం ఇవన్నీ నేను ఇలా వేసిన తర్వాత ఇలా కిందకి అదమాలండి. ఇది ఇలాగా వేసిన తర్వాత మరలా నేను ఇప్పుడు ఇదిగోండి, ఇది మన పాత బేరు పొదలు తీసాం కదండి, ఆ కుండీలో మట్టిది నేను ఎండబెట్టుకున్నానండి. ఈ మట్టి కూడా మరి వేస్ట్ అవ్వకూడదు కదండి. ఇది ఇప్పుడు నేను ఇలా లైట్గా వేస్తాను, అంటే తొందరగా కంపోస్ట్ అవ్వటం గురించి. అదిగోండి అలా వేసానండి. అయితే ఇప్పుడు నేను మన గార్డెన్లో తెచ్చిపెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదండి, ఎండుటాకులు, అలాగే మరి మందార కటింగ్ చేసామండి, మాకు పెరట్లో ఉన్నది. ఇదిగోండి, ఇవి కూడా వేసేస్తాను. మల్లంటండి, మల్లంట కూడా కట్ చేస్తాము. అలాగే మందార ఇది ఆల్రెడీ సగం కంపోస్ట్ అయిపోయింది. ఈ డ్రమ్ము ఫుల్గా నింపేస్తానండి, చెత్తతోటే నింపేస్తాను. తర్వాత చూడండి, ఇవి ఎండుటాకులు అండి. ఇవి మాకు జీడాకులు దొరుకుతాయి. నేను ఇవి అయితే తీసి తెచ్చుకున్నానండి. ఇవి కూడా వేసేస్తాను. అయితే కొద్దిగా పైన అలా మట్టేస్తానండి. నేను దీంతో ఒక 4 డ్రమ్ము నింపటం అండి. ఆల్రెడీ 2 ఆటలో నేను అంట్లు అయితే వేసాను. ఇక 2 ఆటలో నేను ఒకేసారి అంట్లు వేస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు ఎండుటాకులు మొత్తం వేసేస్తానండి. ఇవ్వండి, ఇవన్నీ మంచిగా ఎండుటాకులండి. ఇవి చూడండి, చాలా ఫుల్గా అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను దీనిపైన మట్టి వేసేస్తానండి. ఇది చాలా రోజులకి వేడి తగ్గిపోయి ఇందులో వేడి మనకి కంపోస్ట్గా మారిన తర్వాత మనం మొక్క అయితే పెట్టుకోవచ్చండి. ఈ పాత మట్టి నేను ఇందులో వేసేస్తానండి. మనం ఒక గమ్మేల మట్టితో ఇంత డ్రమ్మును ఇలా నింపుకోవాలండి. అదే కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్తో కూడా మనం నింపుకోవచ్చండి. మరింత కిచెన్ వేస్ట్ అయితే నాకు దొరకదు. నేను ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు నేను మొక్కలు తీసుకుంటాను కదండి.
ఇదిగోండి చాలా కిందకైతే వెళ్ళిపోద్దండి మనకి మంచిగా కంపోస్ట్గా మారిన తర్వాత. అప్పుడు మరలా మనం ఒక గమ్మేల మట్టి తీసుకుని మనం వంట వేసుకునేటప్పుడు పైన వేసుకుని ఇదిగోండి ఇలా చాలా కిందకైతే వెళ్ళిపోతుంది. ఇంకా మట్టి ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. ఇదిగోండి అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నారు కదండి, నేను దీనిపైన ఏ విత్తనాలు వేయనండి. ఆల్రెడీ ఒక దాంట్లో వేసినవి వర్షానికి పాడైపోయినాయి కదండి. ఇప్పుడు ఇది ఇలాగే వదిలేస్తాను. అయితే మూత పెడతానండి. కొద్దిగా వాటర్ వేసి ఈ వర్షానికి మంచిగా ఇది కంపోస్ట్గా మారిపోతుంది. చాలా బలం అండి. ఎండుటాకులు ఇవన్నీ కుళ్ళి మనకు మొక్కకు బలాన్ని ఇస్తుంది. ఇదిగోండి ఇలా వేసానండి. ఆల్రెడీ మనకి కింద మళ్ళీ మొక్క కట్ చేసినవి అలాగే మందార ఇవన్నీ ఆల్రెడీ కొద్ది కంపోస్ట్ అవి ఉన్నాయండి. ఆ చెమ్మ ఇవి లాక్కుంటుంది ఇలాగా. ఇదిగోండి ఇలా వేసానండి. అంటే మూత కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను విత్తనాలు అయితే వేయనండి. ఓకేనండి. మరి ఈ విధంగా అయితే నేను నింపుకున్నానండి. చూసారు కదండి. ఈ డ్రమ్ములోను మనకి ఈ డ్రమ్ములోను ఇంకా మనం 2 అంట్లు అయితే తీసుకుని వేసుకోవాలండి. అప్పుడు వేసుకునేటప్పుడు నేను మీకు వీడియో చేస్తానండి. ఓకేనండి. ఇదిగోండి మనకి తమ్మకోల బాక్స్లో 3 పాదులు అయితే ఉన్నాయి కదండి. ఇది ఆనపాదు, ఈ 2 బీరపాదులు. నేను ఆల్రెడీ ఇందులో నేను కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నానండి. మరి ఇవి మంచి బలంగా రావాలంటే ఇలా వేసుకోవాలి కదండి. నా దగ్గర ఉన్న ఉల్లి తొక్కలు ఇవన్నీ అంటే 2 డబ్బాలు పెట్టానండి. ఇందులోను 2 డబ్బాలు ఎందుకు పెట్టా అంటే మరి 3 పాదులు ఉన్నాయి కదండి, అందుకని నేను 2 డబ్బాలు పెట్టాను. ఇదిగోండి మరి మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఎప్పటిదప్పుడుగా నేను ఏదో ఒక మొక్కకైతే ఇలా ఇచ్చుకుంటానండి. అయితే ఇందులో 2 పాదులు ఉంటేనే కరెక్ట్ ఏమనిపిస్తుంది. నా దగ్గర ఇంకా పెద్ద సైజు ఏమీ లేక నేను ఇది యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ 3 అయితే చాలా బలంగా వచ్చాయి కదండి. అయితే పొట్ల పాదుకు కూడా ఇలానే ఇచ్చుకుంటానండి. ఓకేనండి. ఇదిగోండి పొట్ల పాదండి. ఈరోజైతే వర్షాలు లేదండి, చాలా ఎండగానే ఉన్నది. గడ్డని ఎంత మంచిగా ఆరిపోయి ఉన్నది. అయితే వర్షాలకి వరదలకి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కదండి ప్రజలు. ఇదిగోండి ఇదంతా నేను ఇలా వేస్తాను. మనం ఇలా తీగజాతి పాదులకి అదనంగా ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకుంటేనే ఇది మనకి ఇది లిక్విడ్ రూపంలో వేర్లకి అయితే వెళ్తుంది. ఇదిగోండి ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇలా వెళ్ళి అది మరింత బలాన్ని ఇస్తుంది. ఇవాళ మొక్కలకన్నీ వాటరింగ్ ఇచ్చుకోవాలండి, చాలా ఎండగానే ఉన్నది. ఇదిగోండి ఇలా నా దగ్గర నా కిచెన్ వేస్ట్తో నేను 3 పాదులకి అయితే ఇలా ఇచ్చుకున్నానండి. ఓకేనండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి నేను డ్రమ్ములో ఏ విధంగా చెత్త ఎండుటాకులు వేసి నింపానో మీకు చూపించాను. మరి అదే రకంగా నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్తో మరి తీగజాతి పాదులకి కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చాను కదండి. మరి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.